సంధ్య, నేను చెప్పదలుచుకుందే మీ అత్తయ్య చెప్పేసింది. ఈరోజు చాలా పవిత్రమైన రోజు. గుడికి వెళ్ళి దీపాలు వెలిగిస్తే మన సమస్యలన్నీ సాల్వ్ అయిపోతాయమ్మా. అత్తయ్య ప్లీజ్, మీరనుకున్నట్టు నేను అక్కడికి వస్తే సమస్యలు సాల్వ్ అవ్వడం కాదత్తయ్య, ఇంకా కొత్త సమస్యలు మొదలవుతాయి. వద్దత్తయ్య, అన్నీ తెలిసి మీరే ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? అవునండి, మేము అక్కడికి రావటం వల్ల రాజేష్ గారి కోసమే సంధి వచ్చిందని వింధ్య ఏదేదో మాట్లాడుతుంది. మాకున్న సమస్యలు చాలు. మీరే గుడికి వెళ్తున్నారో చెప్పండి, మేము ఆ గుడికి కాకుండా వేరే ఏదైనా గుడికి వెళ్దాం. మళ్ళీ మళ్ళీ వింధ్యతో మాటలు పడ్డం మా వల్ల కాదు. దయచేసి తప్పుగా అర్థం చేసుకోకండి. ఇలా ఎన్నాళ్ళు తప్పించుకుంటావు శ్రీకర్? ఏ తప్పు చెయ్యకపోయినా రాజేష్ ఒక గుడికి వెళ్తే సంధ్య మరొక గుడికి వెళ్ళాలా? వింధ్య మాట్లాడే మాటలకు భయపడి మనం ఇంట్లో కూర్చోవాలా? ఇది దైవ కార్యం. జరుగుతున్న అనర్థాలను తొలగించడం కోసం ఈ కార్తీక దీపోత్సవం జరుపుకుంటాం. ఇది ఎవరి కోసమో ఆగకూడదు. ఎవరో ఏదో అంటారని చెప్పి మనం చేయాల్సిన దైవ కార్యాలు చేయకుండా ఉంటామా? చూడమ్మ సంధ్య, వింధ్య నా కోడలు అని తను తప్పుగా మాట్లాడినా తనని వెనకేసుకొచ్చే వ్యక్తిత్వం కాదు నాది. ఇది మీ కుటుంబము మా కుటుంబము కలిసి జరుపుకోవాల్సిన గొప్ప పండుగ. దీనికి నా కొడుకు వస్తాడు, శ్రీకరు వస్తాడు, నువ్వు కూడా వస్తావు. మనందరం అక్కడ ఆలోచించేది దేవుడి గురించి, వింధ్య గురించి కాదు. అది కాదత్తయ్య, ఇప్పటికే వింధ్య చాలా డిస్టర్బ్ అవుతుంది. ఇప్పుడు నేను మళ్ళీ గుడికొస్తే రాజేష్ గారు నాకు ఎదురు పడితే తను ఇంకా డిస్టర్బ్ అవుతుంది. దీనివల్ల మీరు వింధ్యని బాధ పెట్టిన వాళ్లే అవుతారు. నా మాట వినండి అత్తయ్య. బాధపడాలనే నేను చేస్తున్నాను. ఎందుకంటే భర్త అంటే ఏంటి, స్నేహితురాలంటే ఏంటి, అత్త అంటే ఏంటి, కుటుంబం అంటే ఏంటి, జీవితం అంటే ఏంటి అని విలువ తెలియని వ్యక్తి వింధ్య. మనం దూరం పెడితేనే తనకు అర్థమవుతుంది. ఒక మనిషి విలువ ఉన్నప్పుడు తెలీదమ్మా, లేనప్పుడే తెలుస్తుంది. స్నేహితురాలి విలువ పక్కనున్నప్పుడు కాదు, ఆ స్నేహం దూరమైనప్పుడు తెలుస్తుంది. నోటికేదొస్తే అది మాట్లాడుతుంది. ఎదురుగా అత్త ఉందన్న గౌరవం లేదు, కట్టుకున్న భర్త ఉన్నాడన్న గౌరవం ఇంకా లేదు. అరే కనీసం స్నేహితురాలన్న చిన్న సానుభూతి ఎక్కడా లేకుండా తనకు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంది. అలాంటి దానికి ఇదే కరెక్ట్ శిక్ష. మనందరం వెళుతున్నాం, మన ధ్యాస అంతా పవిత్రమైన ఆ పరమశివుడి మీదే పెడదాం. శ్రీకర్, నువ్వు అమ్మాయిని తీసుకుని కుటుంబంతో సహా వస్తున్నావు. ఏమండి, వెళ్దాం పదండి. సంధ్య, మనం గుళ్ళోనే కలుస్తున్నాం, అంతే. వస్తాం బాబు. ఏంటి సంధ్య, ఈవిడ ఇలా చెప్పి వెళ్ళిపోయారు? వెళ్ళకపోతే బాగోదు. వెళ్తేనేమో వింధ్యతో సమస్య. ఇప్పుడెలా? సిస్టర్, సిస్టర్, నువ్వు ఇంకా రెడీ అవ్వలేదేంటి? గుడికి వెళ్ళాలి కదా. మన ఫ్యామిలీ అంతా వెళ్తున్నాం. అవతల సంధ్య ఫ్యామిలీ కూడా వస్తుంది. నువ్వు ఇంకా రెడీ అవ్వకుండా ఇలాగే ఉన్నావేంటి? నువ్వు వెళ్తున్నావా మోనికా? మర్చిపోయాను.
సంధ్య వస్తే నువ్వు రావు కదూ? నాకు కూడా వెళ్ళాలని లేదు, కానీ అత్త అందరినీ పిలిచింది. నేను వెళ్ళకపోతే నీ వర్గం అనుకుంటుంది. నీ మీద అత్తకి ఎంత నెగటివ్ ఇంప్రెషన్ ఉందో అది నా మీద కూడా పడుతుంది. అందుకే నాకు ఇష్టమున్నా లేకపోయినా వెళ్ళాలి కదా సిస్టర్, బాగోదు. నువ్వు ఆ సంధ్య కంటే ఎక్కువ అనుకున్నాను. నాతో నమ్మకంగా ఉంటూ సిస్టర్ సిస్టర్ అని పిలుస్తుంటే నువ్వైతే నా సొంత సిస్టర్ అని ఫీల్ అయ్యాను. కానీ నువ్వు నన్ను ఇలా ఒంటరిదాన్ని చేసి వాళ్ళతో పాటు నువ్వు వెళ్ళిపోతున్నావా? అయ్యో, ఒంటరిదాన్నని ఫీల్ అవ్వకు. నేను మాత్రం అక్కడికి ఇష్టంగా వెళ్తున్నానా ఏంటి? ఏదో తప్పక వెళ్తున్నాను. ఇప్పుడు నేను ఎన్ని మాటలు చెప్పినా ఇంట్లో వినేవారు వినే పరిస్థితులు లేవు. నువ్వు నా కోసం ఇక్కడే ఉండు ప్లీజ్, ఎక్కడికి వెళ్ళకు. అది కాదు సిస్టర్, నేను వెళ్ళకపోతే అత్తయ్య ఏమనుకుంటుందో ఏమో. వెళ్తే నేనేమనుకుంటానో నా గురించి కూడా ఆలోచించవా? అసలు నువ్వు నా వైపా ఆ సంధ్య వైపా? చచా, నేనెప్పుడు నీ వైపే. అయినా నేను వెళ్ళడం వల్ల నీకే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. బెనిఫిట్సా? ఏం బెనిఫిట్స్? అదే సిస్టర్, అక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ ఉసిరి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ కార్తీక దీపాలు వెలిగిస్తుంటే బావా సంధ్య ఏదైనా చాటుమాటు వ్యవహారాలు చేస్తుంటే వాళ్ళ మీద కన్నేసి ఉంచాలి కదా. నేను ఆ పనిలో ఉంటాను. నేనిప్పుడు వెళ్ళకపోతే అక్కడ ఏం జరుగుతుందో ఏంటి అనేది నీకెవరు అప్డేట్ చేస్తారు? నీకు లైవ్ అప్డేట్స్ ఇవ్వడం కోసమైనా నేను వెళ్ళాలి కదా సిస్టర్. అదే కరెక్టే, కానీ ఈ ఇంట్లో ఒంటరిగా కూర్చుని నేనేం చేయను మోనికా? ఎందుకలా ఫీల్ అవుతావు? మేము గుడికి ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాం. ఈలోపు నువ్వు ఒక పని చెయ్యి. ఈటీవీ విన్ యాప్లో ఓల్డని సినిమాలు, సీరియల్స్ చాలా కంటెంట్ ఉంది. అందులో ఏదైనా సినిమా చూడు. లేదంటే ఈటీవీలో సంధ్యారాగం అనే సీరియల్ వస్తుంది, భలే ఉంటుంది. నువ్వు చూస్తూ ఉండు. ఏంటి సంధ్యారాగమా? దాంట్లో కూడా సంధ్య పేరే ఉంది కదా. అబ్బా సిస్టర్, మనకు కావాల్సింది పేరు కాదు, కంటెంట్. నువ్వు టైం పాస్ కావాలన్నావు కదా, నువ్వు ఆ సీరియల్ చూస్తూ ఉండు. నేను ఇలా వెళ్ళి అలా కార్తీక దీపాలు వెలిగించి ఇలా వచ్చేస్తాను, సరేనా? సరే. అందరూ దీపాలు వెలిగిస్తుంటే అందరికీ వెలుగులు, నాకు మాత్రం చీకట్లు. ఏంటో ఒకటనుకుంటే మరొకటి జరుగుతుంది. అసలు అత్తయ్య ఎందుకు ఇలా చేస్తుంది? కావాలని నన్ను కాదని సంధ్యని గుడికి పిలిచింది. అత్తయ్య మనసులో ఏముంది? అమ్మా సంధ్య, రండి, మీకోసమే వెయిట్ చేస్తున్నాం. అభిషేకాలు జరిపించడమే. ఒక్క నిమిషం. ఏమైంది పార్వతి గారు? అందరూ వచ్చారు, కానీ వింధ్య రాలేదేంటి? ఇంకెక్కడ వింధ్య? ఇంత జరిగితే వింధ్య వస్తుందా? ఇంట్లో ఏడుస్తూ కూర్చుంది.